హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పాపది పుట్టినరోజు. చూడండి, తన ఫోటోలన్నీ వస్తాయి. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫోటోలన్నీ ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఇదైతే ఒక బర్త్డేకి ఇలా ప్రతిదీ చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఇందు ఇంకా పొద్దున్న లేస్తే సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది. మా పిల్లోడైతే అస్సలు ఒక్క ఫోటోకి కూడా రాడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి దానిని అడుగు తీస్తే ఫోటో, అడుగేస్తే ఫోటో అని ప్రతి విషయానికి ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు కదా. ఇవే మనకి ఒక లైఫ్ టైం మెమొరీలాగా ఉంటాయి. మనం అప్పట్లో ఇలాంటి ఫోన్లు ఉండేవి కాదు. ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్తో మాత్రమే ఫోటోలు దిగేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు మనం ఫోన్ పెట్టుకొని ఫోన్లోనే ఫోటోలు దిక్కొని ప్రతిరోజుని మనము ఫోటోలో ఇది చేస్తున్నాం అనమాట. అలాంటిది ఇప్పుడు మావాడు చెప్పినా కదా, మావాడైతే ఒక్క ఫోటో కూడా దిగడు అని. వాడిని ఫోటో దిగాలి అంటే వాడికి చాలా అంటే కష్టం అనమాట. వీడియోలో అస్సలు రాడు, ఫోటోలకు కూడా అస్సలు ఫోటో దిగుదాం రారా అంటే ఎక్కడా రాడు. ఆల్మోస్ట్ వాడు చాలా తక్కువ ఉంటాడు. చూడండి, ఇక్కడ కనపడుతుంది హంపీలో. ఇదైతే ఫోటో, ఇదైతే మా శ్రీలేఖ పెళ్ళిలో వాళ్ళ డాడీతో దిగింది ఇందు. ఇప్పుడు వచ్చే చిన్న ఫోటో అయితే ఇది విజయవాడలో దిగింది. దీనికి ఒక పెద్ద మెమొరీ ఉంది. ఇదైతే తిరుపతిలో, మేము తిరుపతి రీసెంట్గా పోయినప్పుడుది. ఇదైతే ఇందు 4th క్లాస్ డ్యాన్స్ భరతనాట్యం లాగా చేసిన పాటదైతే అది ఫోటో. ఇక్కడ చూడండి, ఆ ఫోటోలో కనపడేది 6 నెలల పాప అనమాట, క్యాప్ వేసుకొని ఎల్లో కలర్ ఫ్రాకు. 6వ నెలలో అన్నప్రాసనప్పుడైతే ఆశ్రమంలో దిగినటువంటి ఫోటో. ఇది శ్రీలేఖ పెళ్ళిలో. ఇదైతే మేము హొన్నెగుడ్డ అక్కడికి పోయి దిగింది. ఇదైతే మా గృహప్రవేశానికి ఇక్కడ లంగావోని వేసుకుంది. ఇంకన్నీ ఎప్పుడెప్పుడో దిగినవన్నీ ఉంటాయి. ఇదైతే మా గృహప్రవేశం రోజు ఇందు ముగ్గేస్తుంది. ఇందు అయితే ముగ్గులు బాగా వేసిద్ది, అలాగే కోన్ కూడా బాగా పెట్టిద్ది. ఇదైతే ఆంధ్రాలో దిగినాము. ఇక్కడైతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళతోటి టూర్ పోయి దిగింది. ఈ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుందనమాట, వైట్. ఇక్కడైతే అమ్మతోటి ఫోటోలు దిగింది. ఇంక అమ్మతో నాన్నతో ఇంకా దిగుతూనే ఇంకా తీసుకుంటా ఉంటుంది. ఫోన్ చిక్కిందంటే చాలు ఫోటోలు, వాటిని ఎడిట్ చేయటము. ఇంక అక్కడిక్కడ ఇన్స్టాగ్రామ్ నాకైతే నేనైతే దానిలో ఏమీ చేయను అసలు ఇన్స్టాలో. మా ఇందు మాత్రం రోజు ఏమన్నా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంక ఇక్కడైతే శ్రీలేఖ పెళ్ళికి వచ్చిండ్రు మా రిలేటివ్స్, వాళ్ళతోటి ఇంకన్నీ ఫోటోలు అయితే ఇవన్నీ ఫోటోలు కలిపి ఈరోజు ఇందు బర్త్డే కోసం అయితే మేము ఇలా క్రియేట్ చేసినాం. మా ఫ్యామిలీ, మా ఫోటోలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా రాయండి ఎలా ఉంది అని. ఇంకా నేను ఇందు అయితే ఆల్మోస్ట్ రెడీ అయినమంటే ఒక ఫోటో గ్యారంటీ ఉంటుంది. ఇంకా వీడియోలు ఇప్పుడిప్పుడు ఇంకా యూట్యూబ్ కోసం వీడియోలు కూడా చేస్తున్నాం కదా, మీరు చూస్తూనే ఉండుంటారు ఇందుని. సో మన యూట్యూబ్ నా సబ్స్క్రైబర్లనే కాదు, ఎవరైనా సరే చూసే ప్రతి ఒక్కరు నా కూతురికి విషెస్ తెలియజేయండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇందు. నీకు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరగాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇది ప్రతి అమ్మ కోరుకుంటారు. కాకపోతే లవ్ యూ బేబీ, లైక్ యూ సో మచ్. ఎందుకంటే నా కూతురు చాలా మంచి కూతురు, ఇంకా మాటలు చెప్పలేనంత మంచి అమ్మాయి అనమాట. అంత మంచి కూతురు ఉన్నందుకు నాకు నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నిజంగా చెప్తున్నా. నాకు ఫస్ట్లో అయితే కూతుర్లు అంటే ఇష్టమే లేదు, వద్దనుకున్న కూతుర్ని. కానీ ఇప్పుడు పెరుగుతా తనతో నాకుండే స్నేహాన్ని నిజంగా నాకు అన్ని విషయాలలో నా స్నేహితురాలుగా ఉంటుంది నా కూతురు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఇందు. నువ్వు ఇలాగే హ్యాపీగా మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇందు.